హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ లవ్ అండ్ మదర్స్ రెసిపీ. మజ్జిగ మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ఏ పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామా. మజ్జిగ మిరపకాయలు తయారు చేయడానికి ఈ మిరపకాయలు ఈ సైజు ఉండాలి. మరి చిన్న సైజు అయితే కారం ఎక్కువ ఉంటాయి, ఇవైతే కొద్దిగా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ మిరపకాయలు 1 కిలో తెచ్చుకున్నాము. ఇవి చక్కగా వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. దీనికోసం కరడు 1 కిలో మిరపకాయలకి 2 ప్యాకెట్ అంటే లీటర్ కరడు ఉండాలన్నమాట. ఈ కరడు ఒక బౌల్లో వేసుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ మిరపకాయలు చిన్నగా ఇలా ఇచ్చే నుండి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టుకొని అన్నీ కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టేసి కాడ మటుకు ఇలాగే ఉండాలి. ఘాట్లు పెట్టి ఈ కరడులో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 4 days అలా కలుపుకుంటూ ఉంచి తర్వాత రోజు ఈ మిరపకాయలు అన్ని పెరుగు ఉంచేసి మిరపకాయలు ఉట్టిగా తీసేసి ఎండలో పెడుతుండాలి. అలాగే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కరడులో కలపాలి. మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ అదే విధంగా ఇలాగ కరడంతా అయ్యే వరకు రోజు డ్రై అయ్యే వరకు ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇవి మజ్జిగ అన్నంతోనే సాంబార్ అన్నం కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. దీనికి మజ్జిగ మిరపకాయలు అంటారు, చల్ల మిరపకాయలు అంటారు, ఒక్కొక్కరు ఒక విధంగా పిలుస్తారు. సాంబార్ అన్నంతానికి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మిరపకాయలు అన్నీ కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని విధంగా ఘాట్లు పెట్టుకొని ఈ కరడ్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా. ఈ కరడ్లో ఎక్కువ వాటర్ వేయకండి, ఎందుకంటే వాటర్ వేస్తే మజ్జిగ పట్టుకోదు. థిక్నెస్ ఉంటేనే మిరపకాయలకి చక్కగా పడుతుంది అన్నమాట మజ్జిగ. అందుకు వాటర్ అసలు ఏమాత్రం కూడా వేయకండి. చక్కగా బీట్ చేసి అదే పలచగా అయిపోతుంది. ఆ థిక్నెస్ చాలా ఈ విధంగా ఉండాలి. ఇలా చక్కగా రోజు ఇలా కలుపుకుంటూ ఒక 4-5 days ఈ కరడంతా మిరపకాయలు పట్టినట్టు చక్కగా అయిన తర్వాత అప్పుడు రోజు ఎండలో పెట్టుకోవాలన్నమాట. చాలినప్పుడు మరి కొద్దిగా కరడు వేసుకుందామా. కరడు ఎంత ఎక్కువగా ఉంటే మిరపకాయలు అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చక్కగా ఈ విధంగా కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ మజ్జిగ మిరపకాయలు 4-5 days అయింది. చక్కగా మిరపకాయలు చక్కగా ఊరిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా తీసుకొని ఎండలో ఒక పేపర్ మీద, పాలిథిన్ పేపర్ మీద చక్కగా ఎండలో వేసుకోవాలి. ఇలాగ మజ్జిగ అంత సైడ్ పెట్టి తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఈ మజ్జిగలోనే మళ్ళీ వేసుకోవాలన్నమాట. అలాగే ఈ మజ్జిగ అంత అయ్యే వరకు రోజు ఎండలో ఎండిన తర్వాత ఈవినింగ్ దీంట్లో వేసి కలిపి ఉంచుకోవాలి. లాస్ట్ మజ్జిగ అయ్యే వరకు కూడా ఆ విధంగానే రోజు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పలుచగా చక్కగా ఎండలో పెట్టుకోవాలి. ఎండ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉంచి మళ్ళీ ఆ మజ్జిగలో మళ్ళీ ఈవినింగ్ వేసుకోవాలన్నమాట. ఇలాగ బాగా గలగల అయ్యే వరకు ఎండలో పెట్టుకోవాలి. చూసారు కదా, మార్నింగ్ ఎండలో పెట్టాము, ఈ విధంగా ఎండాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇవేమో మళ్ళీ పెరుగులో వేసుకొని మళ్ళీ శుభ్రం కలిపి ఉంచి మళ్ళీ మార్నింగ్ కూడా అదే విధంగా మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. ఈ పెరుగు అయ్యేంత వరకు ఈ మార్నింగ్ ఎండలో పెట్టడం, ఈవినింగ్ దీంట్లో వేసి కలిపి ఉంచుకొని లాస్ట్లో చక్కగా బాగా డ్రైగా ఎండబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, మజ్జిగ మిరపకాయలు మనం స్టార్ట్ చేసి 10 days అయిందనమాట. 5 రోజులు పెరుగులో బాగా ఊరాయి, 5 days బాగా అయింది. మొత్తం ప్రాసెస్ అంతా పూర్తి చేసి 10 days అయిందనమాట. ఈ విధంగా మంచిగా బాగా డ్రై అయిన తర్వాత మంచి డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళు నిల్వ ఉంటాయి అన్నమాట. ఎన్నాళ్ళు అయినా కూడాను ఇవి మనం సాంబార్ రైస్కి కానీ కర్రీ రైస్కి కానీ చక్కగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇవి మరీ ఎక్కువ బాగా ఆయిల్ బాగా వేడెక్కాక వేయకూడదు. లైట్గా వేడెక్కినప్పుడు లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకుంటేనే బాగుంటాయి, లేకపోతే కలర్ వచ్చేస్తుంది, మెత్తగా ఉంటాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకుంటే కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకోవాలి.